పసిప్రాయంపై మానని గాయం, చిన్నారులపైన లైంగిక వేధింపులు. గత ఏడాదిలో 468 పోక్సో కేసులు నమోదైనాయట. అకృత్యాలకు పాల్పడుతున్న వారిలో తెలిసిన వారే ఎక్కువ. ఎన్ని పోక్సో కేసులు చూడండి, ఒక్క ఇయర్లో 468 పోక్సో కేసులు అయినాయట. అత్యధిక కేసులు నమోదైన జిల్లాలు: మహబూబ్నగర్లో 59 కేసులు పోయిన సంవత్సరం, నిజామాబాద్లో 47, మేడ్చల్లో 41, రంగారెడ్డిలో 41, నారాయణపేటలో 35, హైదరాబాద్లో 33, ఆదిలాబాద్లో 29, నల్గొండ 23, కామారెడ్డి 19, సిద్దిపేట 17. చాలా దారుణం అసలు. ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాల్లో జగిత్యాల, నాగర్ కర్నూల్, నిర్మల్ జిల్లాలు ఉన్నాయట. కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదైనవి. 10 లోపు కేసులు నమోదైన జిల్లాల్లో మెదక్లో 8 కేసులు, కరీంనగర్ 6, ములుగు 6, సూర్యాపేట 5, భూపాలపల్లి 5, ఖమ్మం 4, పెద్దపల్లి 3, మహబాద్ 3, ఆసిఫాబాద్ 3, జనగాం 3, వరంగల్ రూరల్ 2, వరంగల్ అర్బన్ 2 ఉన్నాయి. సో ఇది చాలా దారుణమైన విషయం. ఈ పోక్సో మీద కొంత అవగాహన కూడా పెంచాలి. ఒకవేళ పోక్సో కేసు నమోదైతే మీ జీవితాల పరిస్థితి ఏంది అన్నది అవగాహన పెంచడం వల్ల కూడా వీటిని మనం ఆపగలుగుతాం. అవగాహన ఏది?